ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎన్ డీటింగ్ జోన్స్. ఈ వీక్ మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్, ఒక అంటే డైరెక్ట్గా మీరు రూల్స్ని ఫాలో అవుతున్నారో లేదో తెలియదు. అంటే మార్కెట్ స్టార్ట్ అయ్యాక ఎమోషన్స్ ఎక్కువ డ్యామేజ్ చేస్తుంటాయి. రూల్స్ మీద ఫోకస్ చేయం కదా నార్మల్గా. యాజ్ ఎ బిగినర్ ట్రేడర్ కావచ్చు, సమ్ ఏమంటారు, ట్రేడింగ్ చేసే సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేసే ప్రాసెస్ రావాలంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేదా చాలా విల్ పవర్ ఉండాలి. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ తోటి లింకప్ లాగా, మీన్స్ మనము ఏం చేస్తే అంటే ఏ ఏ ప్లేస్లో ఎలా ట్రేడ్ చేస్తే వర్కౌట్ అవుతుంది అనేది ఈ వీడియోలో చెప్తాను. ఓకేనా? వెరీ సింపుల్, మీకు అందరికీ తెలుసు. అది ఎవరైనా ఈజీగా చెప్తారు. ఏం చెప్తారంటే, ఇది ఒక్క జోన్ అనుకోండి, డిమాండ్ జోన్ అనుకోండి, సప్లై జోన్ అనుకోండి, ఏదైనా పేరు పెట్టుకోండి. కానీ మార్కెట్ ఎన్ని రకాలు ఉంటుంది? 3 టైప్స్ ఉంటుంది కదా. ఒకటి ఏంటిది? అప్ ట్రెండ్ ఆర్ డౌన్ ట్రెండ్. దీన్ని ట్రెండింగ్ అంటారు, అవునా? ట్రెండింగ్ అంటే నాన్ స్టాప్గా ఒకటే సైడ్ వెళ్ళిపోతే దాన్ని ట్రెండింగ్ అంటారు, సూపర్ ట్రెండ్ అంటారు, అవునా? ఇంకోటి ఎలా ఉంటుంది? ఇలా ఉన్నప్పుడు అంటే ఇది రెసిస్టెన్స్, ఇది సపోర్ట్ అయితే మార్కెట్ ఇలా 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 పోతుంటుంది, అవునా? దీన్ని ఏమంటారు? సైడ్ వేస్ అంటారు, అవునా? ఓకేనా? ఇంకొకటి ఏంటిది? ఒక్కసారి పైకి వెళ్ళి నా స్లో 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 కిందికి వెళ్తుంది, అవునా? ఇది మూడోది. అంటే ఒక ట్రెండింగ్ సైడ్ ఉంటుంది, ఒకటి సైడ్ వేస్ ఉంటుంది, ఒకటి రివర్సల్ ఉంటుంది. ఈ 3 టైప్స్ ఆఫ్ సినారియోస్ని ఒకే ప్లేస్లో మనము పెట్టుకొని ఏ సినారియో అంటే ఏ మార్కెట్ సిచ్యువేషన్ని మనము చూడబోతున్నాము, ఏ మార్కెట్ సిచ్యువేషన్లో మనకు ప్రాపర్ ట్రేడ్ వేస్తే మనకు వర్కౌట్ అవుతుంది అని టోటల్గా స్క్రీన్ మీదనే మీకు అది మార్కెట్ యొక్క లెవెల్స్ని అన్నిటిని క్యాలిక్యులేషన్ చేసుకుని మీకు డైరెక్షన్ చెప్పుకోవడానికి ట్రై చేస్తుంది. ఓకేనా? అర్థమైందా? అంటే ఏం లేదు, నేను పెట్టిన ఈ ఇండికేటర్ నుంచి ఏమవుతుందంటే మార్కెట్ మంచిగా స్ట్రాంగ్ ఇలా పోతూ ఉందనుకోండి, అది స్ట్రాంగ్ ట్రెండ్. ఓకేనా? ఇలాంటి సినారియోస్ వీక్లీ 1 ఆర్ 2 వీక్స్కి ఒకసారి దొరుకుతుంది. సో ఇది ఫస్ట్ సినారియో. రెండో సినారియో ఏంటిది? ఇలా ఇలా వెళ్తుంది, ఇది ట్రెండింగ్. ఓకేనా? ట్రెండింగ్ వీక్లీ కంపల్సరీ ఒకసారి దొరుకుతుంది. ఓకేనా? మూడోది వీక్లీ ఒకసారి అయిపోతుంది కదా నార్మల్గా. ఇంకా రిమైనింగ్ 4 డేస్ ఉంటాయా? 4 డేస్లలో రివర్సల్ ఆర్ డీకే 2 ఎఫెక్ట్స్ ఉంటాయి, అవునా? సో మనకు ఇలాంటి సినారియో దొరికితే ఒకటేసారి ఆ 2 సార్లు. మీ రిమైనింగ్ 3 డేస్లో సైడ్ వేస్ మార్కెట్ ఆర్ రివర్సల్ మార్కెట్ ఉంటుంది కాబట్టి దానికి మన ప్లేస్ ఏంటిది? ఇది కాదు, ఇప్పుడు ఈ ప్లేస్. సో డికే అయితే డికే అవుతుంది అనేసి మీకు చెప్పేవాళ్ళు ఉండాలి. ఓకేనా? అంటే సైడ్ వేస్ మార్కెటా, ఎక్కడ రియాక్ట్ కావాలని, ఈ ప్లేస్ కాదు ఈ ప్లేస్ అని మీకు మార్కెట్లో సిచ్యువేషన్ని మొత్తం క్యాల్కులేషన్ చేసుకుంటూ మిమ్మల్ని గైడ్ చేసేలాగా ఒక ఇండికేటర్ని ప్రిపేర్ చేశాను. దాని యొక్క బ్యాక్ టెస్ట్ ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకేనా? బ్యాక్ టెస్ట్ అంటే ఫ్రైడే రోజు ఎలా పర్ఫామ్ చేసిందో. ఓకేనా? ఇది మన ఇండికేటర్. డన్. చూడండి, స్కోర్ అంటే స్ట్రాంగ్ ట్రెండ్, ట్రెండ్, బిగ్ క్యాండిల్. అంటే ఒకటేసారి పెద్ద క్యాండిల్ పడుతుంది, తర్వాత ఇంక మూమెంటమే ఉండదు, స్లో 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 కిందికి వస్తూ ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది ఆ మార్కెట్లో. లేకపోతే మంచి ప్రాపర్
స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్స్ పోతున్నామో ట్రెండింగ్. ఓకేనా, ఒక గ్రీన్ క్యాండిల్ పడేసి తర్వాత స్లోగా డికే అవుతుంది అంటే సైడ్ వేస్ లాగా ఉంటూ మూమెంటం అందుకుంటుంది, అది ట్రెండింగ్. ఓకేనా, డికే చెప్పాను కదా, అంటే సైడ్ వేస్ మార్కెట్ నుంచి మూమెంటం. మనం పెట్టుకున్న జోన్ ఇదైతే ఇక్కడ ఉండకుండా మార్కెట్ ఈ కింద నుంచి రివర్సల్ అవుతుంది. అంటే రివర్సల్ మీన్స్ అంటే మనకు కావాల్సిన టార్గెట్స్ ఇస్తుంది. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు న్యూ డే స్టార్ట్ కాగానే ఇక్కడ ఎలా చేంజెస్ అవుతుందో చూసుకోండి. ఇప్పుడు చూడండి ఎన్ని క్యాండిల్స్ అయిపోయాయి, ఆల్మోస్ట్ 1 2 3 4 5 6 7 అరౌండ్ 7 క్యాండిల్స్ అయిపోయి అనుకుందాం. 7 క్యాండిల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ నీకు ఏ ట్రేడ్ చేస్తే బెస్ట్ అనేసి చెప్తూ ఉంటుంది. చూడండి, స్ట్రాంగ్ ట్రెండ్ అంటే కాదు. ఓకేనా, ట్రెండింగ్ అంటే కాదు, బిగ్ క్యాండిల్ వచ్చిందంటే కాదు. ఓకేనా, డికే అంటే మార్కెట్ సైడ్ వేస్లో మనం ఎక్కడ ట్రేడ్ చేయాలి, మనం ట్రేడ్ చేయాల్సిన ప్లేస్ ఏంటిదంటే ఈ ప్లేసు. అంటే ఇది కాదు, ఇక్కడి నుంచి మార్కెట్ ఈ టార్గెట్ ఇవ్వదు, ఇక్కడి నుంచి ఈ టార్గెట్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేసి మీకు మార్కెట్ దీంట్లో క్లియర్గా చెప్తుంది. ఓకేనా, అంటే నేను ప్రిపేర్ చేసిన ఇండికేటర్లో మీకు ఆ సినారియోస్ అన్నీ క్యాలిక్యులేట్ చేసేసుకొని అది మీకు మీతో మాట్లాడుతుంది. ఓకేనా, సో ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయాను. మీకు ఇది చెప్పడం కాదు, అంటే ఇది కరెంట్ సిచ్యువేషన్ని మొత్తం చెక్ చేసుకుంటూ మీకు ఏ ట్రేడ్ వేస్తే బెస్ట్ అని, అంటే ఏ ట్రేడ్ వేస్తే బెస్ట్ అని చెప్తూ ఉంటుంది కదా. రెండోది, ఆ ట్రేడ్ వేశాక అంటే ఆ ట్రేడ్ ఎప్పుడు వేయాలి, ఎలా వేయాలి అనేసి మీకు సిగ్నల్ కూడా వస్తుంది. అంటే ఇది ముందు మీకు సజెషన్ చెప్పే టేబుల్. ఓకేనా, డన్. అయితే ఆ టేబుల్లో నుంచి మీకు ట్రేడ్ పడ్డ వెంటనే మీకు ఇక్కడ సిగ్నల్ వచ్చేస్తుంది. ఆ టైంలో మనం ట్రేడ్ వేసుకున్నాం అనుకోండి, మీకు స్టాప్ లాస్ ఇట్టే ఛాన్సెస్ 90% తగ్గిపోతాయి. ఓకేనా, ఓన్లీ ఒక 10% ప్రాబబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఏ సిచ్యువేషన్స్లో అయినా సరే మనము హ్యాండిల్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఓకేనా, ఇప్పుడు కొంచెం స్పీడ్ పెట్టి మీకు రిప్లై బార్లో చూపిస్తాను ఏమేమి అవుతుందో, చెక్ చేస్తూ ఉండండి. చూస్తుండండి, స్ట్రాంగ్ ట్రెండ్ పాసిబిలిటీ పోయింది, ట్రెండింగ్ పోయింది, బిగ్ క్యాండిల్ లేదు. సో ఓన్లీ డికేనే ఉన్నది. డికే ఉంది కాబట్టి డికే లెవెల్ దగ్గరికి వచ్చి డికే లెవెల్ యొక్క సిగ్నల్ వచ్చినప్పుడే ట్రేడ్ చేయాలి. అది చెప్పింది కదనేసి అప్పుడు ట్రేడ్ చేయడం కాదు. మీకు ఇక్కడ చూడండి ఎన్ని టాపులు చేస్తుంది మార్కెట్, ఎన్ని టాపులు చేసినా కూడా, అంటే ఎన్ని టాపులు చేసినా కూడా ఈ టార్గెట్ కోసము మనం పెట్టుకున్న క్యాల్కులేషన్స్ అన్నీ ఏతోని లింకప్ అయింది కాబట్టి అవే చేసిందా లేదా, డన్. సో మనకు కావాల్సిన సిచ్యువేషన్స్ అన్నీ ఈ ప్లేస్లో లేవు. సో మనకు మళ్ళీ ట్రేడ్ చేయాలంటే ఈ ప్లేస్లో ఉన్నాయి అనేసి ఇక్కడ చెప్తుంది. సో వెయిట్ ఫర్ దిస్ ట్రేడ్. ఓకేనా, అంటే ఆ లొకేషన్ దగ్గర వచ్చిన సిగ్నల్ కోసం వెయిట్ చేయమని ముందే చెప్పేస్తుంది. ఓకేనా, అది వచ్చాక సిగ్నల్ వచ్చాక ట్రేడ్ వేయాలి. అంటే అంత పేషెన్సీ ఓపికతో ఉండాలి. మార్కెట్ ఎప్పుడు ఫస్ట్ 1 అవర్లోనే మూమెంటం అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ కనిపిస్తుందా, ఏం కనిపిస్తుంది, వచ్చిందా ట్రేడ్ వేసుకో. ఇప్పుడు నీ టార్గెట్ ఏంటిది, ఇది. ఓకేనా, ఎందుకంటే ఇంతకుముందు ఇక్కడి నుంచి నీ డైరెక్షన్ ఎటుంది, పైకి చూస్తున్నాం ఆప్షన్ బయరిక. సో ఇక్కడ నుంచి మనం ట్రేడ్ వేస్తే మనకు ఏదైనా స్ట్రాంగ్ ట్రెండింగ్లో సిగ్నల్స్ వస్తే
ఇక్కడి నుంచి ఫోకస్ పెట్టి ఇది టార్గెట్ పెట్టుకుంటాం. ఇంకా స్ట్రాంగ్ ట్రెండ్ అయితే ఇక్కడి నుంచి ఇక్కడ నాన్ స్టాప్ పైకి వెళ్తుంది. ఈ సిచ్యువేషన్స్ లేవని ముందే చెప్పేసింది కాబట్టి డికే కోసం వెయిట్ చేసావు. ఎంత వెయిట్ చేసావు? అరౌండ్గా 2 o'clock, అంటే ఆల్మోస్ట్ 5 hours మొత్తం ఓపికతో ఉంటే తప్ప నీ ఓవర్ ట్రేడింగ్ కంట్రోల్ కాదు, ప్లస్ నువ్వు అనుకున్న విధంగా నీ ట్రేడ్ పర్ఫెక్ట్గా పడదు. ఓకేనా? సో సిగ్నల్ వచ్చింది, ఇది నీ టార్గెట్, ఇది నీ స్టాప్ లాస్. ఓకేనా? అయిపోయింది టార్గెట్. ఇక్కడ టార్గెట్ అయిపోయిన వెంటనే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇమీడియట్గా ఏమైంది, దీంట్లో ట్రేడ్ వచ్చింది. నీ టార్గెట్ అయిపోయింది కదా, ఇక్కడ వచ్చింది కదా, ఇటు సైడ్ కూడా ట్రేడ్ చేసుకుంటాను చేసుకోండి. బట్ మీకు ఒక ప్రాపర్ మంచి టార్గెట్ అయిపోయాక మ్యాక్సిమం 1 or 2 ట్రేడ్స్ అటెంప్ట్ చేస్తే చాలు. అంటే దీనిలో ట్రేడ్ వచ్చింది, దీంట్లో ట్రేడ్ వచ్చింది, చాలు. ఓకేనా? ఇంకెక్కువ ట్రేడ్ చేయని అవసరం లేదు. ఇదేమైందో చూద్దాం మళ్ళీ, టార్గెట్ ఇచ్చిందా లేదా. ఓకేనా? అయిపోయిందా టార్గెట్? ఎంత స్పీడ్గా అయిపోయింది చూడండి, వితిన్ 2 o'clock నుంచి హాఫ్ అన్ అవర్లో. కానీ మనము ఈ సిగ్నల్ కోసం వెయిట్ చేసింది 5 hours. ఆ 5 hours వెయిట్ చేయమని చెప్పింది ఎవరు? వీళ్ళు. 5 hoursలో నీకు కావాల్సిన సిగ్నల్ వచ్చేంత వరకు నీకు గైడ్ చేస్తూ ఉంటారు. ఓకేనా? గైడ్ చేశాక సిచ్యువేషన్ అన్నీ ఓకే అయిన తర్వాత నేను సిగ్నల్ ఇస్తాను, సిగ్నల్ని చూసుకొని ట్రేడ్ చేసుకొని చెప్తుంది. ఇలా మనము మన ఎమోషన్స్ని, రూల్స్ని సింకప్ చేసుకుంటూ ప్రిపేర్ చేసిన సెటపే ఈ సెటప్. ఓకేనా? సో ఇప్పుడు టోటల్గా అంతా మార్కెట్ నీ కంట్రోల్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు. ఓకేనా? ఇలా మనం ట్రేడ్ చేసుకుంటే ఓవర్ ట్రేడింగ్ తగ్గిపోతుంది, ఎమోషన్స్ తగ్గిపోతాయి. ఓకేనా? అవుట్కమ్ సూపర్ ఉంటుంది. ఇంకా దీంట్లో చాలా ఉన్నాయి. చాలా మీన్స్ అంటే ఎప్పుడెప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తే ఎంత రిస్క్ చేసుకుంటే మీకు ఎంత ప్రాఫిట్స్ వస్తాయో మీకు ఇంకా రాను అవుట్పుట్స్ వస్తూ ఉంటాయి, చూపిస్తూ ఉంటాను మీకు. ఓకేనా? ఓకే, సీ యూ, హ్యాపీ వీకెండ్, బాయ్.